సరిహద్దు వైపుగా నాటో విస్తరించకూడదు అనేది రెండవ కండిషన్. సో ఈ రెండు కండిషన్లతో పాటు పుటిన్ వాదన ఏంటంటే దీనికి రూట్ కాజెస్ అంటే ఇది ఏదో కాల్పుల విరమణ నెల రోజులు జరిపి తర్వాత మళ్ళీ కొట్టుకోవడం కాదు. రష్యా యుక్రెయిన్ వార్కు కారణమైన మూల అంశాలు అంటే రూట్స్ అన్న పదం వాడుతున్నాడు. మూల కారణాలని అడ్రస్ చేయాలి. ఆ మూల కారణాలు ఏంటంటే రష్యాకున్న సెక్యూరిటీ థ్రెట్, నాటో విస్తరణ, ఉక్రెయిన్ వెస్ట్రన్ ప్రాక్సీగా పనిచేయడం, దీనికి పుటిన్ వ్యతిరేకిస్తున్నాడు. సో ఈ ప్రాతిపదిక పైన పుటిన్ కండిషన్స్, ఇలాంటి కండిషన్ పుటిన్ పెడుతున్నాడు. జెలెన్స్కీ ఏమంటున్నాడంటే మాకు దీనికి పూర్తి భిన్నమైన వాదన ఆయన చేస్తున్నాడు. ఒకటి రూట్ కాజెస్ కాదు, మొదలైతే 1 month కాల్పుల విరమణ ప్రకటిద్దాం, ఆ తర్వాత మళ్ళీ చర్చలు పెడదాం అని రెండు వివిధ దశల్లో యుద్ధ విరమణ వైపుగా వెళ్దామనేది జెలెన్స్కీ వాదన. అలా కాదు, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, అది జరగాలంటే రూట్ కాజెస్ అడ్రస్ చేయాలని పుటిన్ వాదన. ఇక అసలు యుక్రెయిన్ న్యూట్రల్ కంట్రీగా ఉండాలి, నాటో విస్తరించకూడదని పుటిన్ అంటుంటే మాకు అమెరికా యూరప్ల సెక్యూరిటీ గ్యారంటీలు కావాలి, అమెరికా యూరప్ల బలగాలు ఉక్రెయిన్లో ఉండాలి అని జెలెన్స్కీ అంటున్నాడు. ఈ టూ ఎక్స్ట్రీమ్ పొజిషన్స్లో ఉక్రెయిన్ రష్యా ఉండడం వల్ల ట్రంప్ ఏమీ చేయలేని పరిస్థితి. ఈలోగా ట్రంప్ కావాల్సిందైతే పొందాడు. ట్రంప్ కావాల్సింది ఉక్రెయిన్లో శాంతి కాదు, అక్కడ ఉన్న ఖనిజ సంపద దోచుకోవడం. ఈలోగా మినరల్ డీల్ కుదుర్చుకున్నాడు. ఉక్రెయిన్లో ఉన్న ఖనిజ నిక్షేపాలు అమెరికాకు సమర్పించడానికి జెలెన్స్కీ అంగీకరించాడు. అందుకే మినరల్ డీల్ కుదిరిన నేపథ్యంలోనే ఉక్రెయిన్ ఈ సాహసానికి ఒడిగట్టగలుగుతుంది రష్యా పైన దాడి. ఎందుకంటే అమెరికా తన ఖనిజ సంపద కొరకైనా ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది అని. ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ అన్నాడు, సెక్యూరిటీ గ్యారంటీల అవసరం ఏంటి, మాతో మినరల్ డీల్ కుదుర్చుకుంటే ఉక్రెయిన్లో ఖనిజ సంపద పొందడానికి మేము అక్కడే ఉంటాం కదా, అందువల్ల అనివార్యంగా కాపాడుకుంటాం కదా అని కూడా అన్నాడు. అందువల్ల ఇవాళ మినరల్ డీల్ అమెరికాతో కుదుర్చుకున్నాక వచ్చిన ధైర్యంతో జెలెన్స్కీ ఈ అటాక్ కూడా సిద్ధపడుతున్నాడు. ఇక వాట్ ఈస్ ద వే అవుట్, నెక్స్ట్ ఏంటి, పరిష్కారం ఏంటి అనేది 4th క్వశ్చన్. పరిష్కారం ఏంటి? పరిష్కారం ఒకటే, రష్యా ఉక్రెయిన్ల భద్రతకు హామీ ఉండాలి. రష్యా